సమాజంలో జర్నలిస్టులది ఒక కీలకమైనటువంటి పాత్ర. ఎందుకంటే ప్రజలకి, ప్రజా సమస్యలకి, ప్రభుత్వాలకు మధ్య వారధిలాగా పనిచేసేటువంటి వృత్తి కలిగిన ఏదైనా ప్రొఫెషన్ ఉందని అంటే అది ఒక జర్నలిజం. మరి అలాంటి జర్నలిజం ఈరోజు ఎలా ఉంది? అసలంటే జర్నలిజంకు ఉన్నటువంటి క్రెడిబిలిటీ ఏంటి, లేదనుకుంటే జర్నలిజంకు ఉన్నటువంటి వాల్యూస్ ఏంటి, ఒకప్పుడు జర్నలిజానికి ఇప్పుడు జర్నలిజానికి ఉన్నటువంటి తేడా ఏంటి అని అంటే, జర్నలిజం అనేది ఒకప్పుడు విలువలతో కూడిన జర్నలిస్ట్కి ఒక గౌరవం అనేది ఉండేది. కానీ ఇప్పుడు జర్నలిజం ఒక వ్యక్తికో, ఒక పార్టీకో, లేదనుకుంటే ఒక సంస్థకో, ఒక వ్యవస్థకో పనిచేసేటువంటి తొత్తుల్లాగా పనిచేసేటువంటి పరిస్థితికి జర్నలిజాన్ని దిగజార్చారు కొన్ని సెక్షన్ ఆఫ్ పీపుల్స్, కొంత జర్నలిస్టులు లేదంటే కొన్ని సంస్థలు కావచ్చు. సో అట్లాంటి జర్నలిజం ఈరోజు ఒక పొలిటికల్ పార్టీకి కొమ్ము కాస్తూ ప్రజలపైన ఉన్నటువంటి గౌరవాన్ని, అలాగే ప్రజలు చేసేటువంటి త్యాగాలను కూడా మర్చిపోయి నోటికి ఏదొస్తే అది మాట్లాడేటువంటి ప్రయత్నాలు కూడా ఈ రోజుల్లో జరుగుతున్నాయి. ఎందుకంటే ఇదంతా ఎందుకు చెప్పుకున్నాం అంటే, రీసెంట్ గా ఒక మీడియా ఛానల్లో పనిచేస్తున్నటువంటి జర్నలిస్టు ఒక వ్యవస్థని, ఒక వ్యక్తిని కించపరుస్తూ మాట్లాడేటువంటి టాపిక్ ఇప్పుడు రాష్ట్రం అంతటా కూడా చర్చనీయాంశంగా మారింది. ఏంటంటే సాక్షి మీడియా ఆంధ్రప్రదేశ్ లో వన్ ఆఫ్ ది సాటిలైట్ ఛానల్ అయినటువంటి సాక్షి మీడియాలో పనిచేస్తున్నటువంటి జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసు ఒక అమరావతి రాజధానికి భూములు ఇచ్చినటువంటి రైతుల పట్ల ఒక అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారు. సో ఆ వ్యాఖ్యలు ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు ఏకీభవిస్తారు అనుకుంటే, అసలు రాజధానికి భూములు ఇచ్చిన రైతులు తమ పంట పొలాన్ని ఎంతో త్యాగం చేస్తూ రాజధానికి, ఇక్కడ రాజధాని కడితే అభివృద్ధి చెందుతుంది అనేటువంటి ఒక ఆలోచనతో ఇప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రి ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి కోరిక మేరకు ఆయన అడగగానే వేల ఎకరాలు, 30 నుంచి 40 వేల ఎకరాలు గుంటూరు, కృష్ణా లాంటి ప్రాంతాల అమరావతి పరిధిలో ఉన్నటువంటి రైతులు ప్రభుత్వానికి వ్యక్తిగతంగా ఎటువంటి ప్రలోభాలు గురి కాకుండా, ఎటువంటి ఇది కాకుండా ఒక్క పిలుపు మేరకే తమ యొక్క పంట పొలాలని రాజధాని నిర్మాణం కొరకు ఇచ్చారు. సో అట్లాంటి రాజధాని నిర్మాణ రైతులు తమ సమస్యల్ని తెలిపేటువంటి ప్రయత్నం చేస్తూ కొన్ని చోట్ల ఆ రైతులు ధర్నాలు చేస్తారు, లేదనుకుంటే ప్రభుత్వానికి అగెనిస్ట్ గా కొన్ని స్ట్రైకులు చేస్తారు, నినాదాలు చేస్తారు, అవంతా చూసాం. సో ఇప్పుడు అధికారంలో కూటమి ప్రభుత్వం ఉంది, అపోజిషన్ లో కాకపోతే లేదనుకుంటే వామపక్షంగా, లేదనుకుంటే ఒక పొలిటికల్ పార్టీగా వైసీపీ ఉంది. సో ఆ వైసీపీకి అనుకూలంగా ఉన్నటువంటి మీడియా ఛానల్ సాక్షి ఛానల్. సో ఆ ఛానల్లో పనిచేస్తున్నటువంటి కొమ్మినేని శ్రీనివాస్ అనే జర్నలిస్టు ఒక డిబేట్ లో జరిగినటువంటి, వేరే వ్యక్తి డిబేట్ లో జరిగినటువంటి ఈ అంశంలో అమరావతి అనేది రాజధాని, వేశ్యల రాజధాని అనేటువంటి వ్యాఖ్యలు చేసి, ఎవరైతే రాజధాని రైతులు, ఎవరైతే రాజధాని భూములు స్వతహాగా ఇచ్చారో, ఎవరైతే ధర్నాలు చేశారో రాజధాని భూములు ఇక్కడ రాజధాని నిర్మించాలనేటువంటి గత ప్రభుత్వంలో దానికి వ్యతిరేకంగా ఎవరైతే స్ట్రైక్ చేశారో వాళ్ళందరినీ ఉద్దేశించి వేశ్యల రాజధాని అనేటువంటి కామెంట్స్ చేశాడు కొమ్మినేని శ్రీనివాస్, సీనియర్ జర్నలిస్టు, సాక్షిలో పనిచేస్తున్నటువంటి వ్యక్తి. సో ఇట్లాంటి వ్యాఖ్యలు ఎందుకు చేయవలసి వస్తుందంటే, ఒక జర్నలిస్ట్ కి ఏముంటది, ఒక జర్నలిస్ట్ సాధారణంగా ప్రజా సమస్యలు ఏంటి, వాస్తవం ఎంత, అవాస్తవం ఎంత, ఎవరికి ఎక్కడ అన్యాయం జరుగుతుంది, దాన్ని అధికారుల దృష్టికి, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లి దాన్ని సాల్వ్ చేసేటువంటి వృత్తి జర్నలిజం ఉంది. కానీ ఇక్కడ ఆయన ఒక స్టేట్మెంట్, ఆయన జడ్జిమెంట్ చేసి అదొక వేశ్యల రాజధాని అంటే ఒక రాజధాని లాంటి ప్రాంతంలో ఆయన కామెంట్ చేయడం పట్ల వెనకాతలు ఎవరు ఉంటారంటే ఖచ్చితంగా అది వైసీపీ చెందిన ఛానల్ ఉంది కాబట్టి, అది భరత్ రెడ్డి గారి భర్త జగన్మోహన్ రెడ్డి కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారు వెనకాతలు ఉన్నారు కాబట్టి ఆయన వ్యాఖ్యలు చేశారనేది కూడా అందరికీ తెలుస్తూ ఉంది. సో అట్లాంటి పరిస్థితుల్లో అట్లాంటి వ్యాఖ్యలు చేసేటప్పుడు ఇప్పుడు సాధారణంగా రాష్ట్రం మొత్తంగా మహిళలు రాజధాని రైతులపై చేసినట్టు వ్యాఖ్యలు నిరసిస్తూ చాలా చోట్ల ధర్నాలు, అలాగే పోలీస్ స్టేషన్ కంప్లైంట్లు, అలాగే ఆ వ్యక్తిని అరెస్ట్ చేయాలనేటువంటి డిమాండ్స్ కూడా పెరిగాయి. సో ఇలాంటి పీక్స్ లో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కూడా కొంత డిస్టర్బ్ చేసేటువంటి ప్రయత్నమే కావచ్చు. ఎందుకంటే జర్నలిస్ట్ అనేది న్యూట్రల్ గా ఉండాలి, ట్రాన్స్పరెంట్ గా ఉండాలి, అది ఫస్ట్ థింగ్. సో ఇక్కడ కొన్ని పార్టీలకు, కొన్ని వ్యక్తులకు, కొన్ని వ్యవస్థలకు పనిచేస్తున్నారు కాబట్టి, సో వాళ్ళకు అనుకూలంగా పనిచేయాలి కాబట్టి, వాళ్ళ దగ్గర మనం వర్క్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళకి అనుకూలంగా పనిచేయాలి కాబట్టి, సో ఇక్కడ అల్టిమేట్గా ఎవరు లాస్ అయ్యేది, ఎవరు ఇబ్బంది పడేది. ఇప్పుడు ఈరోజు అదే వ్యాఖ్యలపై నిన్న చాలా చోట్ల మహిళలు ధర్నాలు చేసి పోలీస్ స్టేషన్లో కంప్లీట్ చేశారు. ఆయన్ని తక్షణమే అరెస్ట్ చేయాలి. ఎందుకంటే ఆల్రెడీ అమరావతి అనేది ఒక రాష్ట్రానికి అభివృద్ధిగా ఉన్నటువంటి రాష్ట్ర రాజధాని, అలాంటి రాజధాని పట్ల ఆయన చేయడం పట్ల చాలా బాధాకరం. సో ఆయన వెంటనే అరెస్ట్ చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు స్వచ్ఛందంగా వెళ్ళి ఆయన మీద నిరసనలు, ధర్నాలు చేశారు. సేమ్ టైం పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చారు. సో అలాంటి సందర్భంలో ఈరోజు ఉదయాన్న హైదరాబాద్ లో ఉన్నటువంటి కొమ్మినేని శ్రీనివాసరావును పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి విజయవాడకి తరలించారు. సో ఆయన పైన విచారణ చేస్తున్నారు. దీని వెనకాల ఎందుకు ఇలా మాట్లాడాల్సి వచ్చింది, దీని వెనకాల ఎవరున్నదని కూపీ లాగుతూ ఉన్నారు. సో అది మహిళల కోరిక మేరకు కూడా ఆయన అరెస్ట్ చేసి ఆ విధంగా విజయవాడ తరలించే ప్రయత్నం చేస్తే ఆల్రెడీ విజయవాడ తరలించారు కూడా. కానీ ఇక్కడ ఏంటనేది, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లాంటి విజనరీ లీడరు ఎప్పటి నుంచో అమరావతికి, ఆంధ్రప్రదేశ్ విడిపోయిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్
విడిపోయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి ఒక రాజధాని ఉండాలి, అమరావతి లాంటి దేవతల రాజధాని ఉంటే ఖచ్చితంగా ఒక డెవలప్మెంట్ అవుద్ది, ఆంధ్రప్రదేశ్ అన్ని విధాలుగా అభివృద్ధి చెందినటువంటి ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన అమరావతి రాజధానికి గతంలో ఆయన అధికారులు ఉన్నప్పుడు కొంతవరకు అభివృద్ధి పనులు చేయాలి. సో తర్వాత ప్రభుత్వం మారిపోయిన తర్వాత అది ఎక్కడక్కడే పనులు అక్కడే ఆగిపోయి తర్వాత మళ్ళీ కూటమి ప్రభుత్వ అధికారం వచ్చిన ఈ సంవత్సర కాలంలో దాన్ని మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేసే ప్రయత్నంలో భాగంగానే ఇప్పటికే మళ్ళీ పునః శంకుస్థాపన చేశారు. సో దానికి మోడీ గారు శంకుస్థాపనకి అతిథిగా వచ్చి దాన్ని మళ్ళీ రెండోసారి మళ్ళీ పునఃప్రారంభించారు. సో అమరావతి పనులు అండర్ గోయింగ్ జరుగుతూ ఉన్నాయి. సో అలాంటి సందర్భంలో దాన్ని డైవర్ట్ చేయడానికి ప్రజల మధ్యన ఏదో చిచ్చు పెట్టడానికి దాన్ని ఒక క్రెడిబిలిటీని దెబ్బతీసే ప్రయత్నంలో భాగంగానే ఇటు సాక్షి ఛానల్ కావచ్చు, అటు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కావచ్చు, లేదనుకుంటే ఆ పార్టీ కావచ్చు. సో ఇట్లాంటి కామెంట్స్ చేయడం పట్ల కూడా ఒక రకమైనటువంటి విమర్శలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే సాధారణంగా అభివృద్ధి చేసేటప్పుడు ఎవరు కూడా అభివృద్ధి చేసేదాన్ని మనం అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి లాంటి వ్యక్తి కూడా, కేసీఆర్ లాంటి వ్యక్తి కూడా చంద్రబాబు నాయుడు గారి విజనరీని చూసి వాళ్ళు చాలాసార్లు చాలా సందర్భాల్లో చేసిన అభివృద్ధి చెప్పుకోవాలి. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేశారు కాబట్టి ఈరోజు హైదరాబాద్ ఇంత డెవలప్ అయింది అనే విషయాన్ని స్వతహాగా కేటీఆర్, కేసీఆర్ లాంటి వ్యక్తులే చెప్పారు. సో అట్లాంటి పరిస్థితి నుంచి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు లాంటి లీడరు ఏదో విజనరీగా మంచి చేయాలి, ఒక రాష్ట్రానికి ఒక తలమానికంగా ఒక రాజధాని నిర్మించాలని ఒక ఆలోచనతో స్వతహాగా ప్రజల దగ్గర నుంచి పంట పొలాలు సంవత్సరానికి 2-3 పంటలు పండించుకునే రైతుల వద్ద నుంచి పంటలు సేకరించి సుమారు 34,000 ఎకరాలు సేకరించి ఒక పెద్ద రాజధాని నిర్మించాలని ఒక కాన్సెప్ట్ ముందుకెళ్లేటువంటి టైంలో ఇలాంటి మీడియా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పట్ల ప్రజలకి ఎంటైర్ మీడియా వ్యవస్థ పైన కూడా నమ్మకం పోతూ ఉంది. రోజు రోజుకు దాని మీద ఒక రకమైనటువంటి అపనమ్మకం ఏర్పడే పరిస్థితి ఉంటూ ఉంది. ఎందుకంటే రాజధానికి ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్తారు, లేదంటే దానిలో ఉన్నటువంటి టెక్నికల్ రీజన్స్ ని మన ఛానల్ ద్వారా మన మీడియా ద్వారా పబ్లిక్ కి తెలియజేసే ప్రయత్నం చేశారు. కానీ దాన్ని అది వేశ్యాల రాజధాని లేదంటే అక్కడ చేసే రైతుల్ని మహిళల్ని విమర్శించడం అనేది కూడా అది ఎవరికి కూడా భారతదేశంలో స్వతంత్ర భారతదేశం ఎవరికి కూడా రైట్ లేదు. ఎందుకంటే ఒక మనిషి విమర్శించే హక్కు ఉంది, కానీ దాన్ని క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ మాట్లాడే రైట్ ఎవరికి ఉండబోదు కూడా. సో అలాంటి సందర్భంలో ఈ కొమ్మినేని శ్రీనివాస్ అనే సీనియర్ జర్నలిస్ట్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పట్ల ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేగుతూ ఉంది. సో ఇప్పటికే ఆయన్ని హైదరాబాద్ లో పోలీసులు, ఆంధ్రప్రదేశ్ పోలీసులు హైదరాబాద్ లో అదుపు తీసుకుని విజయవాడ తరలించే ప్రయత్నం చేస్తారు. సో రానున్న రోజుల్లో ఆయన పైన ఎలాంటి చర్యలు ఉండబోతున్నది కూడా మనం వేచి చూడాల్సినటువంటి అంశం.